డేట్స్ అయితే మీ క్యాలెండర్‌లో నోట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటారా? అతి శక్తివంతమైన రోజులు వచ్చేస్తున్నాయి మరి. మరి నెగెటివ్ ఎనర్జీ నుంచి, ఈవిల్ ఐస్ నుంచి, శత్రువుల నుంచి రక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని మనము వారాహి నవరాత్రులు అని అంటాము. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి 9 రోజుల్ని మనం వారాహి నవరాత్రులుగా జరుపుకుంటాము. అలాంటి వారాహి మాత లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. అంటే రాక్షస సంహారం జరిగేటప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి అవతరించిన మాతే మన వారాహి మాత. చూడడానికి విష్ణుమూర్తి వరాహ అవతారంగా కనిపించే ఈ మాత చాలా ఉగ్రంగా భక్తులని రాక్షసుల నుంచి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. మరి అలాంటి ఈ 9 రోజులు జూన్ 26 నుంచి జూలై 4 వరకు జరగనున్నాయి. ఎంతో శక్తివంతమైన ఈ 9 రోజులు వారాహి నవరాత్రులు చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ధ్యానిస్తూ పూజిస్తూ ఉండాలి. శాకాహారి అయి ఉండాలి. అమ్మవారిని ధ్యానించవలసిన సమయం వచ్చేసి సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. అమ్మవారిని ధ్యానించేటప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు కానీ, చెడు పనులు కానీ, చెడు మాటలు కానీ మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ఒకవేళ ఈ 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు అమ్మవారిని జూన్ 27 సాయంత్రం బెల్లంతో చేసిన పరమాన్నాన్ని కనుక నివేదించి ధ్యానిస్తే అమ్మవారి కృపా కటాక్షాలకు ఇట్టే పాత్రులు అవ్వగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మనం కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కరుణకు పాత్రులవుదాం. జై వారాహి.